హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మన ఛానల్ ద్వారా జిహెచ్ ప్రసాద్ గారు మనీకి సంబంధించి అలాగే అఫర్మేషన్స్కి సంబంధించి టెక్నిక్స్ ఒకటి కాదు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ప్రతి విషయం గురించి చాలా కూలంకుశంగా విత్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. సో ఈరోజు ఒక మంచి హెల్త్ టాపిక్ తీసుకుందాం. హెల్త్ చాలామందికి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఆ భాగ్యాన్ని పొందాలంటే మన ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, ఈయన టెక్నిక్స్ ఏమైనా ఉపయోగపడతాయా, ప్రసాద్ గారి టెక్నిక్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఆకర్షణ మంత్ర హెల్త్కి ఎలా రిలేటెడ్ ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రసాద్. నమస్తే అండి. ప్రసాద్ గారు, మీరు చెప్తూ ఉంటే ప్రతిదీ నిజంగా కార్యరూపం దాలిస్తే బాగుండు, ఇక నుంచి మొదలు పెట్టాలి, ఇలాగే ఉంటుంది మీరు చెప్పే ప్రతి మాట కూడా. సో అందుకనే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఈ రోజుల్లో అయితే కామన్ అయిపోయిందండి. ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, అలాగే షుగర్ పేషెంట్స్ అయితే కాస్త 40+ వచ్చిందంటే షుగర్ కంపల్సరీ అన్నట్టు అయిపోతుంది. ఏదో అటాక్ చేస్తూ ఉంది. హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో. ఇలా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రోగం అన్నట్టు కరోనా దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మందికి ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు వచ్చాయి అలా. సో ఏదైనా మీ టెక్నిక్స్ ఉపయోగించి లేదా మీ ఆకర్షణ మంత్రం ఉపయోగించి హెల్త్ని హాయిగా కాపాడుకునే వెసులుబాటు ఉంటుందా? అలాగే ముఖ్యంగా ఓబెసిటీ కూడా చెప్పండి. చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. భారతదేశం ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుందట ఓబీస్లో. సో చెప్పండి, ఆ టెక్నిక్ ఉపయోగించి ఏమన్నా హ్యాపీగా ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చండి. మా సిద్ధాంతాల్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇది ఉంటుంది, ఇది లేదనేది లేదు. కానీ ఏదైనా మీ మీదే ఆధారపడి ఉంటుంది, మా మీద ఏముండదు. చెప్పినట్లు తూచా తప్పకుండా గనక ఆచరిస్తూ వెళ్ళారా, మిరాకిల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టం అంటే మోయడాలు అట్లా కాదు, పెద్ద కష్టపడకుండా థాట్స్తోనే అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ రావచ్చండి. నాకు ఈ హెల్త్కి సంబంధించి నేను ఎప్పుడు బాధపడ్డానంటే, నాకు ఒక సంఘటన ఎక్కువ బాధ పెట్టింది. పునీత్ రాజ్ కుమార్ అని కన్నడ హీరో, సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. ఆయన జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆ విషయం నిజంగా ఎక్కువ కలవరపరిచిందండి. మా సిద్ధాంతాల్లో ఇలా దీనికి సంబంధించి కూడా చెప్తే కొంతమందికి బాగుంటుంది కదా అని నేను అప్పుడు ఆలోచించాను. ఈ టెక్నిక్ని ఎందుకు దీనికి ఉపయోగించలేకపోతున్నారు చాలామంది అని అప్పుడు అనుకున్నానండి. మీకు ఒక విషయం చెప్తాను, ఒక యథార్థ సంఘటన, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సమస్య ఏదైనా కానివ్వండి, ఎంత పెద్ద అనారోగ్యాన్నైనా క్యూర్ చేసుకోవచ్చు. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఒకవేళ రోగాన్ని రప్పించుకుంటారు చూడండి, బాగున్న వాళ్ళు అనారోగ్యానికి గురై ఉంటారు చూడండి, దీన్ని నాసిబో ఎఫెక్ట్ అంటారు. ఇవేం లేదండి, మీ థాట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక రోగం రప్పించుకోవాలన్నా ఆకర్షణ సిద్ధాంతం వల్లే వచ్చి ఉంటుంది. ఒక రోగాన్ని మళ్ళీ విశ్వంలోకి పంపించేయాలన్నా ఆకర్షణ సిద్ధాంతం వల్లనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, మహారాష్ట్రలో జరిగిన యథార్థ సంఘటన అండి ఇది. ఏం జరిగిందంటే, అంతా ఒక 40 years బ్యాక్, స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకి, మారుమూల పల్లె అండి అది. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. అక్కడ హాస్పిటల్స్ లేవు ముందు. అంటే ఆ వైద్యం ఎలా చేస్తారు, ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు అనేది కూడా ఆ పల్లెలో ఉన్న వాళ్ళకి తెలియదు. చాలా మారుమూల పల్లె, రిమోటెడ్ ఏరియా. ఆ ఏరియాకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసింది. చేసినప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ లైన్లో నిలబడమన్నారండి, వరుసగా నిలబడమన్నారు. అందరికీ టెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారండి. రాసేసి ట్యాబ్లెట్స్ వీళ్ళదే ఇంకొక సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. అందరికీ ఇస్తున్నారండి. ఇచ్చేసారు, పంపించేశారు. ఎలా వేసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎలా మెడిసిన్స్ వేసుకోవాలి, వాడాలనేది తెలియదు. చివరికి 2 మిగిలారు. ఆ 2కి టెస్ట్ చేశారు. చేసి ఇటు అటు చూస్తే పేపర్స్ లేవు రాయడానికి. సరే అని చెప్పి డాక్టర్లు ఏం చేస్తారంటే, బ్యాండేజ్ ఉంటుంది చూడండి, ఏదైనా దెబ్బలు తగిలితే కడుతూ ఉంటారు, అది కొంచెం చించి దాని మీద రాశారండి. రాసేసి రోజు పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి మీరు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి సరిపోతుందని చెప్పారు. ఓకే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి
ట్యాబ్లెట్స్ వేసుకున్నారు, అంతా క్యూర్ అయిపోయింది, బాగా అయిపోయింది. సరే అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ప్రజలకు ఎలా ఉంది, మీరు ముందు మందులు ఇచ్చారు కదా, ఇప్పుడు ఒక్కసారి క్యాంప్ కండక్ట్ చేయండి, ఎంతవరకు డిఫరెన్స్ ఉంది అనేది ఒకసారి మాకు చెప్పండి అని చెప్పి మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేశారు. చేసినప్పుడు ఏమైందంటే అండి, ఆ మెడికల్ క్యాంప్లో ఉన్న డాక్టర్స్ మీద వాళ్ళ దగ్గరికి వచ్చి అందరూ కాళ్ళ మీద పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారంటే వాళ్ళకి వైద్యం అనేదే తెలియదు, నాటు వైద్యం తప్ప ఇట్లా మందులతో తగ్గుతుందన్న విషయం తెలియదు. ఓకే. వీళ్ళతో పాటు ఈ ఇద్దరు లాస్ట్లో ఉన్నారు చూడండి, వీళ్ళు ఎక్కువగా పడిపోతున్నారు, ఎక్కువగా కృతజ్ఞతా భావాన్ని చూపిస్తున్నారు. మీ వల్లే మా ఆరోగ్యం ఈ విధంగా ఉంది అని కృతజ్ఞతా భావం చూపిస్తున్నారు. రైట్. ఓకే, మీరు ఏమేమి మందులు రాసిచ్చాం మీకు, అది పేపర్స్ తీసుకురండి అంటే అందరూ పేపర్స్ తెచ్చారండి. భద్రంగా పెట్టుకుని టాబ్లెట్స్ వాళ్ళు వాడేసిన ఆ పేపర్లు ఉంటాయి కదా, వాటిని కూడా టాబ్లెట్స్ వేసుకొని ఆ కవర్ ఉంటుంది కదా, వాటిని కూడా తీసుకొచ్చారండి. ఈ లాస్ట్లో ఇద్దరు మాత్రం మీకు ఇచ్చినవి ఏం చేశారంటే, మేము వేసుకునేసాము, తగ్గిపోయింది, మాకు ఇవ్వడానికి లేదు అది అని చెప్పారు. ఏం మింగారు మీరు, ఏం చేశారు అని అంటే, బ్యాండేజ్ ఉంటుంది కదండి, దానికి పోగులు ఉంటాయి కదా, ఆ దారాల్ని పొద్దునొకటి రాత్రొకటి, పొద్దునొకటి రాత్రొకటి మింగేశారు. ఓకే. తగ్గిపోయింది, వాళ్ళకి క్యూర్ అయిపోయింది. అయ్యో. యథార్థ సంఘటన అండి ఇది. అందరికీ టాబ్లెట్స్ వల్ల క్యూర్ అయింది, వీళ్ళకి దారం వల్ల క్యూర్ అయింది. ఓకే. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. మైండ్ క్యూర్ అవ్వాలి అనే దాని మీద కనుక పెడితే ఎంత పెద్ద అనారోగ్య సమస్య ఉన్నా వెళ్ళిపోతానండి. దీనికి ఒక ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మోరిస్ గుడ్ మ్యాన్ అనే అతను మీకు ఐడియా ఉంటుంది. మోరిస్ గుడ్ మ్యాన్ అని, ఇతనికే మిరాకిల్ మ్యాన్ అన్న బిరుదు కూడా ఉంది. అంటే అతని జీవితంలో జరిగిన మిరాకిల్ ఏంటి అంటే అండి, అతను కూడా సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. కష్టపడి బాగా సంపాదించి, కష్టం అంటే శారీరక కష్టం కాదు, మన సిద్ధాంతానికి సంబంధించే మానసిక కష్టం, బాగా చేసి రిచ్ అయ్యాడండి. మొత్తానికి అంత రిచ్ కాదు, ఓన్ ఫ్లైట్ కొనుక్కున్నాడు. దాని మీద విహారయాత్ర చేయాలని జస్ట్ కొంచెం గాల్లోకి లేసింది, క్రాష్ అయ్యి కింద పడిపోయింది. ఒక 5 అంతస్తులు 6 అంతస్తుల హైట్ నుంచి కింద పడ్డాడు. ఏరోప్లైన్ నుంచి ఏరోప్లైన్ మొత్తం కింద పడింది. బాడీ మొత్తం నుజ్జు అయిపోయిందండి, కండలు ఎముకలు ఒకటైపోయాయి. ఇలా గనక ఆయన్ని ఇలా ఎత్తితే స్ట్రక్చర్ మీద తీసుకోపోవడానికి ఒక మూటలో కొన్ని ఏదైనా రాళ్ళు ఇలా వేసి ఎత్తితే ఎలా ఉంటుందో అలా వస్తోంది బాడీ. ఎముకలన్నీ విరిగిపోయాయండి లోపల, ఏ ఎముక స్ట్రైట్గా లేదు, అన్నీ విరిగిపోయాయి. సరే అని చెప్పి స్ట్రక్చర్ మీద తీసుకొని వచ్చి హాస్పిటల్లో పెడితే డాక్టర్లు టెస్ట్ చేసి, మీరు ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకా రెండు రోజుల్లో చచ్చిపోతాడు, ఓకే ఉండొచ్చు, మైండ్ అయితే అలాగే ఉండొచ్చు, ఒక 2 రోజులు మీ మాటలు వినొచ్చు, కానీ చచ్చిపోతారు రెండు రోజుల తర్వాత అని చెప్పారు. వాళ్ళ బంధువులంతా ఓకే అని నమ్మేశారు. నమ్మేసిన తర్వాత ఎవరు ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి. ఇంక చచ్చిపోతాడు కదా, ఇంకా ఆస్తి పంపకాలు ఇవి అవి బాగా సంపాదించి పెట్టాడు కదా, ఎవరు ఎట్లా పంచుకోవాలని దాని మీద పోయింది మైండ్ అందరికీ. ఈయనకి మాటలు మాత్రమే వినపడుతున్నాయి, చెయ్యి ఇలా అంటే కింద పడిపోతుంది, కాలెత్తితే కింద పడిపోతుంది, వెన్నుపూస స్ట్రైట్ లేదు, వెన్నుపూసలన్నీ విరిగిపోయాయండి, స్ట్రైట్ లేదు బాడీ. మాటలు వినపడుతున్నాయి బాగా. అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమనుకున్నాడు, కరెక్ట్గా మార్చిలో యాక్సిడెంట్ జరిగింది, క్రిస్మస్ రోజు, ఎందుకంటే అమెరికా మొత్తం క్రిస్టియన్సే కాబట్టి దాన్ని ఒక గొప్ప దినంగా పరిగణిస్తారు కాబట్టి, క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ ఎవరి సపోర్ట్ లేకుండా హాస్పిటల్ నుంచి నేను నడుచుకుంటూ బయటకు వచ్చేయాలని బలంగా అనుకున్నాడండి. అనుకున్న తరువాత ఏం జరిగింది అని అంటే, కరెక్ట్గా డిసెంబర్ 25 నడుచుకుంటూ వచ్చేసాడు. వెన్నుపూస విరిగిపోయింది, ఎముకలన్నీ స్ట్రైట్గా లేవు, అన్ని ఎముకలు విరిగిపోయాయి. అలాంటి ఆయన 6 నెలల్లో నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. అందుకే ఆయనకి మిరాకిల్ మ్యాన్ అని బిరుదు వచ్చింది. డాక్టర్లకు కూడా అంత చిక్కలేదు ఎలా వచ్చాడనేది. వచ్చిన తరువాత కొన్ని విషయాలు చెప్పాడండి. ఏం చెప్పాడంటే, నేనేం చేయలేదు, జస్ట్ మానసికంగా నా ఎముకలన్నీ సెట్ అవుతున్నట్లుగా చిత్రీకరణ చేశాను, అంటే విజువలైజేషన్ చేశాను. వెన్నుపూస ఒకదానికొకదాన్ని అతుక్కుంటున్నట్లు, విరిగిపోయిన ఎముక సెట్ అయిపోతున్నట్లు నేను ఊహించుకున్నాను, ప్రతిరోజు ఊహించుకున్నాను.
ఎవరి సపోర్ట్ లేకుండా నడుచుకుంటూ నేను బయటికి వస్తుండడాన్ని నేను చూశానని చెప్పాడు. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నామండి విజువలైజేషన్ గురించి. ఈ విజువలైజేషన్ అనేది ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చింది, కానీ భగవద్గీతలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 18వ శ్లోకంలో జ్ఞాన కర్మ సన్యాస యోగంలో స్పష్టంగా ఎప్పుడో చెప్పేశాడని ఒక వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నాం. ఇదే టెక్నిక్ని మోరిస్ గుడ్మ్యాన్ అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత ది సీక్రెట్ అనే మూవీ ఉంటుందండి, దాంట్లో కూడా ఈయన ఉన్నాడు, చెప్పాడు. నాకు కూడా ఈ విషయం తెలియదు. మా క్లాస్కి వచ్చిన వాళ్ళు ది సీక్రెట్ ఎక్కువ ఫాలో అయ్యారు. నేను అసలు ఆ బుక్ చదవలేదు, ఆ మూవీ చూడలేదు. వాళ్ళు చెప్పారు ఈ మూవీలో కూడా మోరిస్ గుడ్మ్యాన్ అనే అతను కనిపిస్తారండి అని. నాకు తెలియదు, ఎందుకంటే మా సిద్ధాంతం దానికి రిలేటెడ్గా ఉండొచ్చు, కానీ బుక్స్ అవి నేను పెద్ద చదవలేదండి. నేను ఎక్కువ పురాణాలు వీటి మీద ఎక్కువ చూస్తే దీంట్లో ఉండేదే ఇప్పుడు వచ్చింది అంతే కొత్తగా ఈ బుక్ రూపంలో. కానీ ఇప్పుడు చూడండి, బాగా ఆలోచించండి, ద్వాపర యుగం ఎక్కడ, ఒక 40 years బ్యాక్ ఎక్కడ, దీన్ని విజువలైజేషన్ అని తీసుకొచ్చారు. ఇదే విజువలైజేషన్ టెక్నిక్ని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పేశాడు, ఎప్పుడో ఉంది పురాణాల్లో. ఆ టెక్నిక్ని అప్లై చేశానని ఈయన మాటల్లోనే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఊహించుకున్నాను నేను అని, సెట్ అయిపోయింది. ఇప్పుడు లావుగుంటారని అనుకోండి, ఎగ్జాంపుల్కి సన్నగా అయిపోయాను 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 అంటే అయిపోతారండి, అయిపోతారు వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రాక్టికల్ నెక్స్ట్ వీడియోలో మీ దగ్గరే చేయిస్తాను. ఓకే, మీకు ఎంత రిజల్ట్ వస్తుందో మీ మాటల్లోనే చూడండి. మీ దగ్గరే ప్రాక్టికల్ చేయిస్తాను, చూడండి మీకు ఎంత రిజల్ట్ వస్తుందో. మా సబ్జెక్ట్లో ఎంత డెప్త్, ఎంత శక్తి ఉందనేది మీకే అర్థమవుతుంది. నిజంగా వింటూ ఉంటే 100% నిజంగా మనందరం పాటించాలి అని అనిపిస్తూ ఉంది. మిరాకిల్ మ్యాన్ అయితే ఇదైతే సక్సెస్ఫుల్ స్టోరీ అండి, 100%. మీకు కూడా నెట్లో ఎక్కడ మీరు వెతికినా దొరుకుతుంది ఆ స్టోరీ. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని మీరు ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి అంటే, ఇలాంటి మిరాకిల్స్ మనకి కూడా సొంతం కావాలి, మన ఇంట్లో ఉండాలి, మనతో ఉండాలి. ఇలాంటి మిరాకిల్స్ అంటే మనం ఏం చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఫాలో అయ్యి చూడండి, బాగా అనిపిస్తుంది, లైఫ్ కొత్తగా అనిపిస్తుంది. సో మీరు ప్రసాద్ గారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ లైఫ్లో ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.